హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇంకా డేంజర్ జోన్ లో దగ్గరగా అంటే టాప్ లో మన తనుజ టాప్ లో ఉంది. అండ్ సెకండ్ ప్లేస్ లో కళ్యాణ్ ఉన్నాడు, థర్డ్ ప్లేస్ లో సంజన ఉంది. అండ్ ఇంకా చివరి ప్లేసెస్ లో మనకి ఇటు పక్క రమ్య అండ్ రాము రాథోడ్ అయితే డేంజర్ జోన్ లో కనిపిస్తున్నారు. అండ్ ఆబ్వియస్లీ జనాలకి రమ్య చేసిన బిహేవియర్, తను మాట్లాడిన మాటలు అయితే ఎవరికి నచ్చలేదు. పిన్ టు పిన్ కూడా తన అబ్యూజింగ్ లాంగ్వేజ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజాన్ అన్న విధానం, లైక్ మాటలు కళ్యాణ్ని అన్న విధానం కానీ, లైక్ అబ్బాయిలు పిచ్చి అమ్మాయిలు పిచ్చి సమ్ వర్డ్స్ మాట్లాడింది. అండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ గురించి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి సమ్ కంటెంట్ ఇవ్వాలని కెమెరాస్కి నన్ను ఫోకస్ చేయాలి అని చేస్తుందో లేదో తెలియదు. కానీ ఈ వీక్ నుంచి డేంజర్ జోన్లో అయితే ఇద్దరు ఉన్నారు. ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఇద్దరులో ఎవరికి ఉంది అనేది, అంటే ఆయిషాకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఆయిషా వెళ్తుంది. ఇంకొకళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ వస్తే ఐ థింక్ సో రమ్యని అయితే చాలా మంది అంటే లైక్ రమ్య వెళ్ళిపోవాలని ఓట్స్ అన్ని కూడా దివ్యకి గుద్ది పడేశారు. సో ఇక డేంజర్ జోన్ లో ఆబ్వియస్లీ రమ్య కనిపిస్తుంది, రాము రాథోడ్ కూడా కనిపిస్తున్నాడు. ఆబ్వియస్లీ తినకంటే తిన చాలా బాగా గేమ్ ఆడతాడు. రాము రాథోడ్ అయితే ఉండడం కరెక్ట్ అనిపిస్తుంది. రమ్య ఎలిమినేట్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా మందికి కూడా. ఎందుకంటే ఇలాంటి వరెస్ట్ కంటెస్టెంట్ ఉండే కంటే బయటకు వెళ్ళిపోయి తన పని తను చూసుకోవడం బెటర్. సో మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.